అందరికీ నమస్తే. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు దాని మీద ఎంక్వైరీ సిబిఐకి అప్పగించడం ఇదంతా కాంగ్రెస్ వాళ్ళని పరిచయం చేసింది. ఇది దేశ రాజకీయాల్లో కూడా ఒక ఆశ్చర్యం కలిగించిందట. ఎందుకంటే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అసలు ఏఐసిసి వీళ్ళ పార్టీ అధిష్టానమే ఈడీ సిబిఐల మీద పోరాటం చేస్తున్నారు. అంటే అవి బీజేపీ జేబు సంస్థలు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అట్లాంటి సంస్థలను రేవంత్ రెడ్డి నమ్మడం, కాంగ్రెస్ ఏమో జనాలను నమ్మొద్దు, ఇవన్నీ బీజేపీ జేబు సంస్థలు, బీజేపీలు ఏం చెప్తా చేస్తే అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం వాటిని నమ్మి విశ్వాసంతో ఈ కేసును అప్పగించడం, ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందట. ఇది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు. అసలు ఏంది ఇది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని మనం కూడా ఈ విషయాలు ఏదో మాట్లాడదాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఈడీ సిబిఐ ఆఫీసుల ముందు ధర్నా చేసిండు. జస్ట్ బిఫోర్ ఏ డే సురవరం సుధాకర్ రెడ్డి గారి సంతాప సభ, రవీంద్ర భారతి సంతాప సభలో ఈ కేంద్ర ప్రభుత్వము ఈ సంస్థలను తమ అవసరాలకు వాడుకుంటున్నారు, జేబు సంస్థలుగా వాడుకుంటున్నారు, ప్రత్యర్థులను హింసించడానికి వాడుకుంటున్నారని చెప్పి మాట్లాడండి రేవంత్ రెడ్డి. జస్ట్ ఒక రోజు దాటిపోతే ఆ సంస్థను నమ్ముతేనే కదా కేసు అప్పగించేది, నమ్ముతేనే కదా సిబిఐకి ఈ కేసును అప్పగించింది. ఇది ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నది. అసలు ఎందుకు ఇంత ఆశ్చర్యం, అసలు హైకమాండ్ వ్యూ ఏంది, అసలు సొంత పార్టీ కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటున్నారు, ఇట్లాంటి విషయాల మీద మనం మాట్లాడదాం. ఈ వీడియో మీకు వాస్తవాలు చెప్పడానికి చేస్తున్న వీడియో. కనీసం దగ్గరగా వాస్తవాలకు అతి దగ్గరగా ఉండే ప్రయత్నం మా అన్ని వీడియోలు కూడా. మీరు వీడియో చూస్తున్నారు, స్కిప్ చేయకండి, దాన్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మేము క్యూఆర్ కోడ్లు పెట్టి డబ్బులు అడగం, జస్ట్ మీ సపోర్ట్ అడుగుతున్నాం అంతే. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక పోదాం. అసలు నిజానికి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు ఒకవేళ విచారణ జరుపుకోవాలనుకుంటే జరపవచ్చు. కాళేశ్వరం ఎవరు మీద ఆరోపణలు వచ్చినా విచారణ జరపవచ్చు, దాన్ని తప్పుపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. సిట్టు లాంటివో లేకపోతే ఇంకా రకరకాల సంస్థలు, ఒకవేళ దానిలో ఏమైనా అవినీతి ఎలిమెంట్ ఉంటే ఏసీబీఓ, ఇప్పుడు కేటీఆర్ మీద ఈ కార్ రేస్ నడుస్తుంది, తప్పేం లేదు, దానిలో ఏం జరిగితే అది జరుగుతుంది. ఒకవేళ దానిలో నిజంగానే ఉన్న ఫ్రాడ్ జరిగితే బయటపడుతుంది, ఇప్పటికైతే ఏం బయటపడలేదు. అట్లా ఇక్కడ ఉన్న రాష్ట్ర సంస్థలను కాదని చెప్పి సిబిఐకి ఇస్తామని నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యం గురి చేసింది. అసలు ఇది క్యాబినెట్లో డిసిజన్ కూడా తీసుకోలేదని చెప్తున్నారు. అంతకన్నా ముందు క్యాబినెట్ జరిగింది కదా మొన్న, క్యాబినెట్లో ఈ విషయాలన్నీ నేను చూసుకుంటా అని చెప్పాడు ముఖ్యమంత్రి. అంతే తప్ప ఇది సిబిఐకి అప్పగిస్తారని మేము కూడా ఊహించలేదు, ఇదంతా ఏదో జరుగుతుంది అని ఒక పెద్ద చర్చ స్టార్ట్ అయింది. అందరు స్టన్ అయినాడు సిబిఐకి అప్పగించడం ఏందని. మినిస్టర్స్ అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా స్టన్ అయిపోయినారు. అప్పుడు కెమెరానేమో రేవంత్ రెడ్డికి ఫోకస్ చేసి పెట్టినరు, మిగతా వాళ్ళు ఎవరు అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎంతో తెలియదు. బట్ వాళ్ళందరూ కూడా పరిచయం అయిపోయినాడు. నిజానికి సిబిఐ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో బ్యాన్ ఉంది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ బ్యాన్ పెట్టింది, తర్వాత ఈ గవర్నమెంట్ 20 months అయింది, ఇంకా ఓపెన్ చేయలే. ఎందుకంటే ఈ మినిస్టర్స్ మీద చాలామంది మీద అలిగేషన్ వచ్చింది, ఆరోపణలు వచ్చినాయి, అవినీతి ఆరోపణలు, ఈ కమిషన్లు అవి ఇవి రకరకాలు వచ్చినాయి. అనవసరంగా సిబిఐ ఎంట్రీ అయితే రచ్చ అవుతుందని వాళ్ళు బ్యాన్ చేసి పెట్టారు. కర్ణాటకలో ఆ బ్యాన్ ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిబిఐని ఈడీని బ్యాన్ చేసిన ఆ రాష్ట్రంలో. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అక్కడ వాళ్ళు ఏం చేయలేరు. మరి అట్లాంటి సంస్థల పైన ఎందుకు రేవంత్ రెడ్డి విశ్వాసం చూపించారు? అసలు బీజేపీ ప్లాన్ ఇది, బీజేపీ ప్లాన్ను రేవంత్ రెడ్డి అమలు చేసిండు అనే చర్చ ఉంది. నిజానికి కూడా ఈడీ సిబిఐల మీద వ్యతిరేకంగా వీళ్ళ అధిష్టానం పోరాటం చేస్తుంది. గత 11 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ధర్నాలు చేసినారు. రాహుల్ గాంధీ మీద కేసు అయింది, సోనియా గాంధీ మీద కేసు అయింది, వాళ్ళ పార్టీలో ఉన్న ముఖ్య నేతల మీద కేసులు అయినాయి ఈడీ సిబిఐ. ఇండియా కూటమిలో ఉన్న చాలామంది మీద కేసులు అయినాయి. ఇండియా కూటమిలో ఉన్న సీఎంను అరెస్ట్ చేసినారు, 2 సీఎంను అరెస్ట్ చేసినారు ఇండియా కూటమిలో వాళ్ళే. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి, తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన కూడా అరెస్ట్ చేసినారు. ఇట్లా ప్రతిదీ వీళ్ళను రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకే ఈ ఈడీ సిబిఐని వాడుతున్నారనేది కాంగ్రెస్ అధిష్టానం బలమైన వాదన. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పనికి అది వీక్ అయిపోయింది. ఇక రేపు వీళ్ళు ఈ సిబిఐని ఈడీని ఇంకేం విమర్శిస్తారు? ఇంకా విమర్శించడానికే అవకాశం కూడా లేదు. ఇక విమర్శిస్తే మరి మీరే సిబిఐకి ఇచ్చి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేన్నైతే మూలాలు వ్యతిరేకిస్తున్నదో, ఏ మూలాలనైతే వ్యతిరేకిస్తున్నదో రేవంత్ రెడ్డి ఆ మూలాలనే కదిలించేసిండు. ఇప్పుడు ఆ మూలాలు వాళ్ళని విమర్శించలేని సిచ్యువేషన్కి తీసుకుపోయిండు. అసలు అక్కడ కుంగిపోయింది 2 పిల్లర్లు, 3 పిల్లర్లు వేసుకోండి, ఒక బ్లాక్ వేసుకోండి 5 పిల్లర్లు,
డ్యామేజ్ అయినాయి. అంత చిన్న విషయం, అది చిన్న విషయం అని చెప్తున్నారు ఇంజనీర్స్. అది కడితే చాలా చిన్న విషయం. ఆ దానికే సిబిఐకి అప్పగించాల్సినంత వ్యవహారం ఉందా దీనిలో? సిబిఐకి అప్పగించి రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాదని చెప్పి చెప్పదలుచుకున్నారా? రాష్ట్ర ప్రభుత్వంతో కాదు ఇది చేయలేమని చెప్పి సిబిఐకి అప్పగించిండ్రా? అసలు కమిషన్ అవినీతిని తెలుసలేదు, మరి ఇప్పుడు ఏం తెలుసాలని సిబిఐకి అప్పగించారు? అసలు కాంగ్రెస్ డిఫెన్స్లో పడ్డది. ఎందుకు డిఫెన్స్లో పడ్డది అంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసినాక మీకు అర్థమవుతుంది. Prime Minister Modi at one point of time, कुछ तो बदला है. You are now his biggest baiter. नहीं. See, जब मैं ऑफिशियल प्रोग्राम में मैं बैठता हूँ, जब मेरे साथ में प्रधानमंत्री है कोई भी हो, I don't confront with on official platform. If I am in my Congress platform, I have to protect my party interest. जब सरकार चलाना है, सरकार एक तरीका से चलाता हूँ. सबसे बड़ा कंट्रोवर्सी क्या है? मैं कहा था प्रधानमंत्री मेरा बड़ा भाई. आज भी मैं वो बात को कभी पीछे हटे नहीं. I have not taken back. सब मुख्यमंत्रियों का बड़ा भाई, बिग ब्रदर इज प्राइम मिनिस्टर. ప్రధాని మోడీ బడే బాయ్, నాకు కూడా బడే బాయ్. ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి బడే బాయ్ అని చెప్పలేదు. బీజేపీ ముఖ్యమంత్రి కూడా చెప్పలేదు బడే బాయ్ అని. కానీ రేవంత్ రెడ్డి గారు బడే బాయ్ అని చెప్పడం ఇది చాలాసార్లు యాంకర్ పరిశాన్ అయింది అంటున్నామే. రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కనీసం అన్నలాంటోడు నా బడే బాయ్ అన్నడా? అనలే. కానీ మోడీని మాత్రం పదే బడే బాయ్ అంటున్నాడు. అక్కడనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు సిబిఐ మీద ఇంత విశ్వాసం ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి అదే సిబిఐ ఆఫీస్ ముందు, అదే ఈడీ ఆఫీస్ ముందు ఎందుకు ధర్నాలు చేసినట్టు చేసిండ్రు? సోనియా గాంధీ మీద కేసు అయినప్పుడు, రాహుల్ గాంధీ మీద కేసు అయినప్పుడు ఎందుకు చేసిండ్రు ధర్నాలు? దీంతోన కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమవుతుంది. అసలు ఈడ కుమ్మక్కైందేమో రేవంత్ రెడ్డి పర్సనల్ మాట్లాడుతున్నది. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డో ఏ బట్టి విక్రమార్క వాళ్ళేం మాట్లాడతలేరు. మోడీ బడే బాయ్ అని వాళ్ళేమంటలేరు. అని ఓన్లీ ముఖ్యమంత్రికే బడే బాయ్, మంత్రి కాదా బడే బాయ్? మరి వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. కానీ అసలు ఎవరితో ఒప్పందం చేసుకొని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి? ఎవరి ఒప్పందం మేరకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? ఎవరి ఒప్పందం మేరకు సిబిఐతో విచారణ జరిపించాలంత ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు? అసలు ఎవరి నిర్ణయం ఇది? రేవంత్ రెడ్డి నిర్ణయమా, లేకపోతే రేవంత్ రెడ్డిని నమ్మిస్తున్న వాళ్ళ నిర్ణయమా? బీజేపీ వాళ్ళు స్కెచ్ను రేవంత్ రెడ్డి అమలు చేసిండు అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు ఎవరో ఒక కాంగ్రెస్ కార్యకర్త ఒక కామెంట్ చేసిండు. ఎవరో ఒక కార్యకర్త ఒకరు ఎక్స్లో పోస్ట్ చేసిండ్రు. ఎక్స్ అంటే ట్విట్టర్. గుడ్ బై తెలంగాణ కాంగ్రెస్, మీరు ఎప్పటికీ పాఠాలు నేర్చుకోరు. ఇక ఎందుకు ఈ కామెంట్ రాసినంటే, మీ చేతిలో ఉన్న అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టడం, మీ చేతిలో ఉన్న వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం చేతికి అప్పగించి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పడం. దానిలో ఎవరి ప్రోద్బలం? బీజేపీ ప్లాన్ను రేవంత్ రెడ్డి అమలు చేసిండ్రు. బీజేపీ ఏమనుకుంటుందో రేవంత్ రెడ్డి అదే అమలు చేసిండ్రు అనేది ఇక్కడ వాళ్ళందరూ చెప్పదలుచుకున్నది. నిజానికి కూడా ఇక్కడ ప్రతిపక్షంగా బీజేపీ ఫెయిల్ అయింది స్టేట్లో. ఎందుకు ఫెయిల్ అయిందంటే అసలు ఏ పబ్లిక్ ఇష్యూ మీద వాళ్ళు ఫైట్ చేయలేదు. ప్లస్ రేవంత్ రెడ్డితో కలిసి నడుస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి వేరు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటికీ పని చేయలేరు. ఎప్పటికీ బీజేపీ గవర్నమెంట్ సంస్థలను లేకపోతే అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను ఎప్పుడూ వక్రీకరించలేరు వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కుమ్మక్కయ్యిండు అనే అనుమానాలు కలిగేటట్లు కనిపిస్తున్నది. ఇప్పుడు బీజేపీ ఎదుగుదలకు రాష్ట్రంలో బీఆర్ఎస్ఏ అడ్డం కదా. బీఆర్ఎస్ను కనుక కంట్రోల్ చేయగలిగితే బీజేపీకి గ్రౌండ్ క్లియర్ అవుతుంది. అంటే ఆయన భుజాల మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను కాల్చే ప్రయత్నం, అదే ప్రయత్నం ఇక్కడ నడుస్తున్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి పావుగా మారిండు, నో డౌట్. దానిలో రేవంత్ రెడ్డి పావుగా మారిపోయి చేస్తున్నారు. కాంగ్రెస్ భారీ డ్యామేజ్. ఇక్కడ కాంగ్రెస్ రాదు. ఇంకా కాంగ్రెస్ను రేవంత్ రెడ్డే స్వయంగా చంపుతున్నాడు. ఇంకా కాంగ్రెస్ మళ్ళీ తెలంగాణలో ఏపీలాగా చేస్తున్నాడు. ఏపీలాగా అవుతుందేమో. ఇంకా కాంగ్రెస్ మళ్ళీ 30 ఏళ్ళు ఎవరు ఓటు కూడా వేయరేమో. అట్లాంటి వ్యవహారం కనిపిస్తుంది. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ ములాఖత్ అయి ఉన్నారు. కాంగ్రెస్ ములాఖత్ కాలే, కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ కాలే. రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ మాత్రమే ములాఖత్ అయినట్టుగా కనిపిస్తుంది.
ఎందుకంటే చాలా చాలా కారణాలు ఉండొచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఆయన ముఖ్యమంత్రి కాలేడు. రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు, వచ్చినా ఆయన ముఖ్యమంత్రి చేయరు. అసలు ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఉండడో కూడా తెలియదు. ప్లస్ ఆయన మీద 87 కేసులో 88 కేసులో ఉన్నాయి, 87 కేసులు ఉన్నాయి ఆయన మీద. దానిలో ఓటు నోటు కేసు లాంటి చాలా కేసులు ఉన్నాయి. మొన్ననే కొత్త చట్టం తీసుకొచ్చారు మోడీ, ఒక 30 రోజులు కనుక జైల్లో ఉంటే పదవులు పోతాయి. అట్లాంటి ప్రమాదంలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. బహుశా అట్లాంటి వాటికి భయపడి లొంగిపోయిండా, లేకపోతే ఎందుకు బీజేపీ యాక్షన్ ప్లాన్ను రేవంత్ రెడ్డి అమలు చేసిండు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇక్కడ హైకమాండ్ ముఖం చెల్లకుండా చేసిండు. రేపటి నుంచి రాహుల్ గాంధీ వీళ్ళో ఇక సిబిఐ మీదనో ఈడీ మీదనో మాట్లాడే అవకాశం కోల్పోయింది. వాళ్ళకి లేదు, ఇక వాళ్ళు ఏం మాట్లాడలేరు. వాళ్ళు మాట్లాడితే మరి మీరు తెలంగాణలో ఎందుకు సిబిఐకి అప్పగించారని చెప్తారు. ఇది రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం కూడా కాదు, చాలాసార్లు ఇట్లాంటి సంఘటనలు అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టే సంఘటనలు ఆయన చేస్తున్నాడు. ఒకటి అదానితో పెట్టుబడులు తీసుకున్నాడు. అదాన్ని వాళ్ళు పొద్దుగాలు లేస్తే దాదాపు 10 సంవత్సరాలు అదాన్ని తిట్టనీకే, అదాని మీద విమర్శలు చేయనీకే రాహుల్ గాంధీకి టైం సరిపోయింది. అట్లాంటి అదాన్ని తెలంగాణలో ఆహ్వానించాడు. అయితే ఇందులో బీజేపీ గేమ్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. ఏందా ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఏపీలో బీజేపీయే జగన్మోహన్ రెడ్డి చేత చంద్రబాబును అరెస్టు చేయించింది అనే వార్త. అరెస్టు చేయించింది, చంద్రబాబుకు సింపతి రాగానే చంద్రబాబు వెళ్ళిపోయింది బీజేపీ. వాళ్ళ గేమ్స్ అట్లే ఉంటాయి. ఇక్కడ ఏం గేమ్ నడుస్తుందంటే, తెలంగాణలో కాంగ్రెస్ చచ్చిపోతుంది, బీఆర్ఎస్ను ఎదగకుండా చేయాలి, బీజేపీ ఎదగాలి, బీజేపీకి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ ఇక బీజేపీ ఎదుగుదలకు అవకాశం ఇవ్వనికే ఇట్లాంటి ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేస్తున్నాడా రేవంత్ రెడ్డి, బీజేపీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడా అనేది ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. బట్ నేను చెప్పిన కదా, ఏపీ ఇష్యూ, చంద్రబాబు జగన్ అరెస్టు అదంతా. కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు తెలంగాణలో, మనం కూడా వేచి చూడాలి. బట్ రాజకీయాలు మాత్రం చాలా క్రూషియల్గా ముందుకు పోతున్నట్టయితే కనిపిస్తుంది క్లియర్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.